కూటమి ప్రభుత్వం అవినీతి పరుల అంతు చూసే పనిలో ఉంది. లిక్కర్ కేసు, పెద్దిరెడ్డి భూ కబ్జాల కేసులో చాలా స్పీడ్గా ఉంది. రేపో మాపో పెద్దిరెడ్డికి తిప్పలు కూడా తప్పవు, అరెస్ట్ అయినా అవ్వచ్చు. ఇంకొన్ని రోజుల్లో ఇసుక కుంభకోణం విచారణ కూడా ఊపందుకోనుందనేది మనకు అందుతున్న సమాచారం. దీంట్లో కూడా జగన్ నొక్కుడుంది. కానీ ఆశ్చర్యంగా ఇద్దరు వైసీపీ మహిళా మాజీ మంత్రులు ఇంకా బయట ఉండటం చాలా గొప్ప విషయం. వాళ్లే విడుదల రజనీ, రోజా. రజనీ మీద 3 కేసుల దాకా ఉన్నాయి. ఒక కేసులో రజనీ మరిది గోపి జైలు పాలు కూడా అయ్యాడు. ఈ కేసులో రజనీ ప్రమేయం పైన పక్కా సమాచారం ఏసీబీ వద్ద ఉంది. ఏసీబీ వాళ్ళు రజనీని అరెస్ట్ చేసేలోపు ఆవిడ గారు హైకోర్టుకు వెళ్ళి అరెస్టు చేయొద్దనే ఆదేశాలు కూడా తెచ్చుకోవడం జరిగిపోయింది. హైకోర్టు ఆవిడకు నోటీసులు ఇచ్చి విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చింది. మరి ఇప్పటి వరకు ఆవిడని ఎటువంటి విచారణకు పిలవలేదు. ఎందుకు పిలవలేదో పోలీసులే చెప్పాలి. పోనీ మొన్న ఆవిడ గారి పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు రజనీ చేసిన ఓవర్ యాక్షన్ మనందరం చూసాం. సీఐని అడ్డుకోవటం, బెదిరించడం కూడా చూసాం. ఇలా పోలీసులను అడ్డుకునే గోరెంట్ల మాధవ్ జైల్లో చెప్పకూడదు కూడా తిన్నాడు. మరి విడుదల రజనీ మీద కేసు పెట్టి లోపల ఎందుకు వేయలేదో పోలీసులే చెప్పాలి. ఇలా వదిలేయబట్టే ఆవిడ గారు రెచ్చిపోతున్నారు. అలాగే రోజా విషయంలో కూడా అంతే. టీటీడీ దర్శనాల్లో స్కామ్ జరిగింది అన్నారు. 100 మందిని తీసుకువెళ్ళి దర్శనాలు చేయించి డబ్బులు తీసుకుందని కూడా అన్నారు. ఇప్పటి వరకు రోజా మీద టీటీడీ కేసు పెట్టలేదు, విజిలెన్స్ విచారణ కూడా వేయలేదు. అలాగే టీటీడీ దర్శనాలకు సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్కి వేలాది టికెట్లు ఇచ్చి దళారుల ద్వారా ఎక్కువ రేటుకి అమ్మించి 100 కోట్లు వెనకేసుకుందని ఆరోపణలు వచ్చాయి. టీటీడీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏప్రిల్లో ఆడుదాం ఆంధ్రాలో జరిగిన 120 కోట్ల అవినీతిపైన విచారణకు ఆదేశించారు. కొన్ని రోజుల క్రితం విచారణ కూడా ప్రారంభమైంది. ఇంతవరకు రోజాకు ఎటువంటి నోటీసులు రాలేదు. పోలీసులు ఆవిడకు నోటీసులు పంపించే లోపు ఆవిడ గారు హైకోర్టుకు వెళ్ళి ఉపశమనం పొందిన ఆశ్చర్యం లేదు. ఆవిడ మారారా అంటే అది లేదు. అదే వాగుడు, మేము వచ్చేస్తున్నాం, చంపేస్తాం, పొడి చేస్తాం అంటూ ఒకటే చెత్తవాగుడు. రజనీ, రోజాలు టీడీపీ వాళ్లకు వార్నింగ్లు ఇవ్వటం ఒక ఎత్తు అయితే, మాట్లాడితే 2029లో అధికారం మాదే, మీ అంత చూస్తామనటం వీళ్ళ పైత్యానికి పరాకాష్ట. ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన వీళ్ళిద్దరూ అంతలా రెచ్చిపోతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి వాళ్ళ విషయంలో కఠినంగా ఉండకపోతే ఎలా అనేదే అందరి ప్రశ్న.